కన్నీటి ప్రార్థన వలన ఇంత ప్రయోజనమా? ఒక ఊరిలో ఒక పెద్దాయన ఉన్నాడు. ఆయన్ని ప్రేమించే వాళ్ళు గాని, పట్టించుకునే వాళ్ళు గాని, ఆదరించే వాళ్ళు కానీ ఎవ్వరూ లేరు. అతడు చాలా మంచి మనసు కలవాడే కానీ అండగా నిలబడే వాళ్ళు ఒక్కరు కూడా లేకపోయేసరికి ఒంటరితనము తట్టుకోలేక దిగులుతో ఏడుస్తూ ఉండేవాడట. తాను దుఃఖపడుతూ ఉండగా కళ్ళల్లో నుంచి నీళ్లు జలజల రాలిపోతున్నాయట. జలజల రాలుతున్న ఆ కన్నీళ్లు కాస్త ప్రవహించి ఒక చెరువులాగా తయారైందంట. ఆ విధంగా చెరువు ఏర్పడేసరికి ఆ చెరువులో నీళ్లు త్రాగడానికి పశువులు, జంతువులు వచ్చేవి. ఈ లోపల చెరువు చుట్టూ గడ్డి కూడా చక్కగా మొలిచింది. చెట్లు కూడా పెరిగాయి. ఆ చెరువు నీడన ఉన్నటువంటి చెట్ల కొమ్మన చక్కగా పక్షులు కూడా గూడ్లు కట్టుకున్నాయి. ఆ చెరువు దగ్గర ఉన్నటువంటి ప్రతి జీవి ఎంతో ఆనందంతో ఉంటున్నాయి. ఇదిలా ఉండగా ఎప్పుడూ ఏడుస్తూ కన్నీరు కార్చే ఆ పెద్దాయన ఒకసారి కళ్ళు తెరిచి చూస్తే తాను కార్చిన ఆ కన్నీటి వల్ల ఒక చెరువు ఏర్పడేసరికి అయ్యో, ఇంతగా ఏడ్చి ఇంతగా కన్నీళ్లు కార్చానా? ఈ విధంగా నేను కన్నీళ్లు కార్చడం వల్ల ఏమిటి ప్రయోజనం అని చెప్పి కన్నీళ్లు కార్చడం మానేశాడు. ఎప్పుడైతే పెద్దాయన కన్నీళ్లు కార్చడం మానేశాడో ఆ చెరువు నెమ్మదిగా ఎండిపోవడం మొదలైంది. ఆ విధంగా చెరువులో ఉన్న నీళ్లు ఎండిపోయేసరికి ప్రతి జీవి అల్లాడిపోయింది. మన జీవితాలు చాలా ఆనందంగా, సంతోషంగా ఉండేవి. ఇప్పుడేంటి ఇంత కష్టం, శ్రమ వచ్చింది? అసలు దీనికి కారణం ఏమిటి అని అన్నీ కలిసి ఒక ఆలోచన చేస్తే కన్నీళ్లు కార్చే ఆ పెద్దాయన కన్నీళ్లు కార్చడం మానేశాడు. తెలుసుకొని అతని దగ్గరికి వెళ్ళి, తాతయ్య, నీవు కన్నీళ్లు కార్చినంత కాలం మేము క్షేమంగా, సంతోషంగా ఉన్నాము. కానీ నీవు ఎప్పుడైతే ఏడవడం మానేశావో అప్పుడు ఆ చెరువు ఎండిపోయి మాకు కష్టాలు ప్రారంభమయ్యాయి. దయచేసి మా క్షేమం కోసం కన్నీళ్లు కార్చడం మానవద్దని ప్రాధేయపడ్డాయట. మన బిడ్డలు క్షేమంగా ఉండాలన్నా, వారి యవ్వన ప్రాయంలో పాపానికి దాసోహం కాకుండా పరిశుద్ధంగా దేవుని బిడ్డలుగా రోషం కలిగి జీవించాలన్నా, నశించిపోతున్న మన బంధువులు, స్నేహితులు ప్రభువు సన్నిధికి వచ్చి సత్యాన్ని గ్రహించాలన్నా మనం వారి కోసం ప్రతిరోజు కన్నీటి ప్రార్థన చేసే వారముగా ఉండాలి. మీ నిమిత్తము, మీ పిల్లల నిమిత్తము ఏడువుడి. లూకా సువార్త 23వ అధ్యాయం 28వ వచనం.